నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'జీవన రేఖ' అనే కథను విందామా? ఆ రోజు ఆఫీస్‌కి వెళ్తా అంటే అనిపించింది, కొన్ని రోజులు ఈ మెకానికల్ జీవితానికి దూరంగా ఎటూ పోలేనా అని. రోజు నిద్ర లేవడం, వంట చేయడం, తినడం, ఈ సిటీ బస్సుల్లో వేళ్లాడుతూ ఆఫీస్‌కి వెళ్ళడం, సీట్లో కూర్చుని ఆవలించడం. నాకే అసహ్యంగా అనిపిస్తోంది. ఆడవాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందనే గానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న మొనాటనీ ఇంకెక్కడా లేదు. రూల్ ప్రకారం, సీనియారిటీ ప్రకారం ఏవో ప్రమోషన్లు ఇస్తుంటారు గానీ, ఇంపార్టెన్సు, కొంత బాధ్యత ఉన్న సీటు మాత్రం ఇవ్వరు. లేడీస్ చేయలేరు మేడం, లైట్ సీట్ తీసుకోండి అంటారు పెద్ద కన్సర్న్ ఉన్నట్టు. కానీ అంత ప్రేమ ఎందుకో అందరికీ తెలుసు. సీట్‌ని బట్టి ఆదాయం ఉంటుంది. సంపాదనకు అలవాటు పడ్డవాళ్ళు ఏ సీట్ ఇచ్చినా సంపాదిస్తారు. కానీ ఆడవాళ్ళకి సంపాదన కన్నా ఏదో చెయ్యాలని, ఏదో సాధించాలని తపనెక్కువ. నాలాంటి వాళ్ళకి బ్రిటిష్ కాలం నాటి రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చి చాలా సంస్కరణలు తీసుకురావాలని అనిపిస్తుంటుంది. కానీ ఏం చేయగలం? నేను ఈ ఆఫీసులో చేరిన కొత్తలోనే అర్థమైపోయింది నాకు. నాకేదో తెలివితేటలు చాలా ఉన్నాయని అవన్నీ ప్రదర్శించాలనుకోవడం తెలివి తక్కువ అని. ఎంఏ సైకాలజీ చదివి కూడా గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి క్లర్క్గా జాయిన్ అయిన రోజు నా ఆంగ్ల పరిజ్ఞానం ప్రదర్శించబోయి భంగపడ్డ రోజు బాగా గుర్తు. రొటీన్ డ్రాఫ్ట్ అందమైన ఇంగ్లీష్ పదాలు చేర్చి కొత్తగా రాసి నాకేదో మెడల్ ఇస్తాడనుకుని సెక్షన్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్ళి కొంచెం గర్వంగా మరికొంచెం కాన్ఫిడెంట్గా నిలబడ్డాను. నల్లటి మొహం మరింత నల్లగా చేసి, ఏంటిది ఇట్లా కాదు, ఈ డ్రాఫ్ట్ నీకు కొత్త కదా, సీనియర్ని అడిగిరాయి, ఈ సబ్జెక్టుకు సంబంధించిన ఫైల్ ఉంటుంది, తీసుకుని చదివితే తెలుస్తుంది, వెళ్ళి కరెక్ట్ చేయించుకురా అంటూ నా మొహానికి వేసి కొట్టినంత పనిచేశాడు. నీరసంగా సీనియర్ దగ్గరకు పెడితే గర్వంగా ఫోజు పెట్టి, మీ యంగ్ జనరేషన్ వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ, కాన్ఫిడెన్స్ ఎక్కువ అంటూ పాత డ్రాఫ్ట్ ఇచ్చాడు. అప్పుడే అర్థమైంది, గవర్నమెంట్ ఆఫీస్ వర్క్ అంటే టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్. అందులో ఎన్ని బూతులున్నా అదే కరెక్ట్, ఎన్ని లొసుగులున్నా శాసనం శాసనమే. అందుకే నెలకు జీతం కరెక్ట్గా ఉంటుందో లేదో అని తప్ప ఇంకా ఏ విషయంలో కూడా ఏకాగ్రత కూడదని నిర్ణయించుకున్నాను. అందుకే ఖచ్చితంగా ఏడాదికి ప్రభుత్వం వారిచ్చే 15 రోజుల సాధారణ సెలవులు, 5 ఐచ్ఛిక సెలవులు గాక కొన్ని ఫ్రెంచ్ లీవులు కూడా ఉపయోగించుకుంటూ కాలం గడపగా గడపగా నా సర్వీసులో 20 ఏళ్ళు అతి కష్టంగా గడిచిపోయాయి. అదృష్టం బాగుండి కొంచెం లేటుగా ఈ ఉద్యోగం వచ్చిందేమో. నాకు ఇంకా 9 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఉంది. 9 ఏళ్ళని ఈజీగా అంటున్నా లోపల బెంగ మాత్రం భయంకరంగా ఉంది. ఈ మనుషుల మధ్య, ఈ మనస్తత్వాల మధ్య ఎలా గడుస్తాయో ఈ 9 ఏళ్ళు అని. కొంతమందిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దుమ్ము కొట్టుకుపోయిన పాత ఫైల్ లాగా 40 ఏళ్లుగా సర్వీస్ చేసి రిటైర్ అయినా ఇంకా అవుట్సోర్సింగ్కి అవకాశం ఉందేమో అని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళకిచ్చే జీతంలో సగం కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్న వాళ్ళకి ఏదో ఒక పోస్టులు ఇవ్వడం కూడా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళని చూస్తుంటే నాకు పరమాసహ్యం వేస్తుంటుంది. కుర్రవాళ్ళు ఉద్యోగాలు లేక తిరుగుతుంటే కృష్ణారామ అనుకోకుండా ముసలి వాళ్ళంతా పైరవీలు చేసుకుని రిటైర్ అయిన సీట్లు ఖాళీ చేయకుండా పట్టుకు వేళ్లాడుతుంటే వీళ్ళు చచ్చాక కూడా దెయ్యాలై ఈ పరిసరాల్లోనే తిరుగుతుంటారేమో అని. బస్సు కుదుపుకి నేను దిగాల్సిన స్టేజ్ వచ్చిందని అర్థమైంది. బస్సు దిగి గోరువెచ్చని ఎండలో ఆఫీస్ వైపు నడిచాను. డిసెంబర్ నెల కదా, బాగా చలిగా ఉంది. అదేంటో చలి కదా అని స్వెటర్ వేసుకుంటే కూడా చిత్రంగా చూస్తారు మా ఆఫీసులో. అయినా నేను మొండిదాన్ని కదా, స్వెటర్ వేసుకునే వచ్చాను. గేట్లో అడుగు పెట్టగానే కనిపించిన కొందరు పలకరింపుగా నవ్వితే మరికొందరు నమస్తేలు పెడుతుంటే నా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోబోతూ ఎస్టాబ్లిష్మెంట్లో స్టాఫ్ లీవ్ అకౌంట్ చూసే క్లర్క్ వచ్చాడేమో అని గ్లాస్ డోర్లోంచి చూశాను. నా పిచ్చి కానీ 12 దాటకుండా వచ్చేవాళ్ళు ఎవరున్నారు? స్తబ్దుగా కూర్చున్నా. కాసేపటికి కొంచెం హడావిడిగా నమస్తే మేడం అంటూ అటెండెన్స్ రిజిస్టరు, మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది అటెండర్ రుకియా. రూల్ ప్రకారం 10ంటికి రావాల్సిన రుకియా అలవాటుగా నాతో సమానంగా 11 అవుతుండగా రావడం, రోజులాగే ఏదో ఒక సమస్య చెప్పుకోవడం మొదలైంది. कल रात में मेरी बेटी को सर्दी खांसी पूरी रात नींद नहीं था, क्या करूँ मुसीबत అంటూ కొంచెం విషాదంగా ఫీలింగ్స్ పెట్టి, చాయ్ లావు క్యా అని అడిగింది. చెప్పలేదు కదూ, మా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎన్నింటికి వచ్చినా రాగానే ఛాయ్ తెప్పించుకుని, వీలైతే పక్క వాళ్ళ పర్స్ ద్వారా తెప్పించుకుని తాగి కానీ పనికి ఉపక్రమించకపోవడం తరతరాల సంప్రదాయం. నాకు ఆ సంప్రదాయం లేకపోయినా తెచ్చేవాళ్ళ కోసం ఒక్కోసారి తప్పదు. కానీ సాధారణంగా వద్దు అనే అంటాను. అలాగే వద్దు అనబోయి రుకియా కోసం బ్యాగ్ తెరిచి 5 రూపాయల నోటు ఇచ్చాను.
తుంపీవో అంటూ ఆ నోటు కళ్ళకత్తుకుని క్యాంటీన్కి వెళ్ళిపోయింది. నాకు చేయాల్సిన పనేమీ కనిపించలేదు. నా అసిస్టెంట్స్ వచ్చి ఏమన్నా ఫైల్స్ పుటప్ చేస్తే తప్ప నేనుగా చేయడానికి ఏమీ లేదు. మామూలుగా అయితే ఆఫీసర్లు బాతాఖానీతో సమయం గడిపి ఉద్దేశపూర్వకంగానే ఫైల్స్ పెండింగ్ పెడతారు. వాళ్ళ చుట్టూ ఓ 10 సార్లు తిప్పించుకుని అప్రూవ్ చేయడమో, కొర్రీలతో రిటర్న్ చేయడమో ఆ తిరిగే వారి లౌక్యం మీద ఆధారపడి ఉంటుంది. నాకు ఆ అలవాటు అవసరం కూడా లేకపోవడంతో నా టేబుల్ మీద పెండింగ్ ఫైల్స్ అంటూ ఉండవు. అప్పుడప్పుడు నేను తెచ్చిపెట్టుకున్న నవల్స్లో ఒకటి తీసుకుని చదువుకోవడం మొదలుపెట్టాను. ఏమాత్రం సమయం చిక్కినా చదవడం ఒక అలవాటుగా చేసుకున్నాను. అది సాహిత్యమే కాదు, ఏది కనిపించినా, ఆఖరికి పచ్చిమిర్చి బజ్జీలు పొట్లం కట్టిన కాగితం కూడా చదవకుండా పారేయకూడదన్న పాఠం నాన్నగారి దగ్గర నేర్చుకున్న తొలి పాఠం. ఈ అలవాటుకు కూడా ఆఫీసులో నేను విమర్శలు ఎదుర్కొన్న సంగతి మర్చిపోను. రూల్స్కి వ్యతిరేకం అయినా అలవాటు చెడ్డది కాదు కాబట్టి కేర్ చేసే అవసరం రాలేదు. అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథ చదువుతూ కూర్చున్న నాకు చాలాసేపటికి కానీ ఆఫీసులో ఎవరూ లేరన్న విషయం అర్థం కాలేదు. చూస్తే టైం 1 గంట. సెక్షన్ మొత్తం ఖాళీ. ఛాయ్ తాగడానికి వెళ్ళిన రుకియా కూడా రాలేదు. ఏమైంది ఇవాళ? ఏదన్నా బంద్ ఉందా? ఈ మధ్య ఏ క్షణాన బందో ఏ క్షణాన ధర్నా జరుగుతుందో తెలియడం లేదు. నేను సీట్లోంచి లేచి బయటికి రాబోతుంటే వచ్చింది రుకియా. ఎక్కడికి వెళ్ళావు? ఇంకా ఎవరూ రాలేదేంటి? ఇవాళ ఏమన్నా బంద్ ఉందా? చిరాగ్గా అడిగాను. అరే బంద్ ఏం లేదు మేడం. మన టెలిఫోన్ ఆపరేటర్ మేడం కా పతి కా ఇంతకాం హో గయే కతే, సబ్ జనే వహా గయే కతే, ఇప్పుడే వస్తుండ్రు అంది టెలిఫోన్ ఆపరేటర్ రేఖ. అరే రేఖ భర్త పోయాడా? పాపం. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయబోతున్న రేఖకి అకస్మాత్తుగా ఎంత కష్టం వచ్చింది. నేను బాధపడుతుండగానే కొంతమంది స్టాఫ్ వచ్చారు. కొందరు అటునుంచి అటే ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్య దేశం కదా, పెళ్ళిళ్లకు చావులకు హాజరవడానికి మా ఉద్యోగులకి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇది మా ప్రాథమిక హక్కు. వీలైతే వస్తాం ఆఫీస్కి, లేకపోతే ఇంటికి వెళ్ళి బడలికి తీర్చుకుంటాం. అందుకే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వదిలేసి రేఖ భర్త మరణానికి కారణం వాకప్ చేయసాగాను. ఆమె భర్త చాలా ఆరోగ్యవంతుడు, కానీ హఠాత్తుగా రాత్రి హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపే పోయాడు. హఠాన్ మరణం సంభవించడం పుణ్యాత్ములకే దక్కుతుంది. హీఈస్ వెరీ లక్కీ. కానీ రేఖ వెరీ అన్లక్కీ. 2 పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి. 2 మగపిల్లలు. రేఖ 30 ఏళ్ల నుంచి మా ఆఫీసులో టెలిఫోన్ ఆపరేటర్. ఆమె భర్త పంచాయతీ డిపార్ట్మెంట్లో ఈ మధ్యే సీనియర్ క్లర్క్గా పదవీ విరమణ చేశారు. మగపిల్లలిద్దరూ దుబాయ్లో ఉద్యోగాలు చూసుకుని వెళ్ళిపోయారు. రేఖ ఒంటరిదయింది. ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళంతా అమెరికాకు కానీ, కొందరు ఆస్ట్రేలియాకు కానీ, కొందరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం మామూలు విషయమైంది. ఏం చేస్తారు పాపం? స్వదేశంలో యువత అవసరం కనిపించటం లేదు. రాజకీయాల్లో 80 ఏళ్ల వాళ్ళు ఉండడం లేదా అంటూ పదవీ విరమణ వయసు పెంచమని ఉద్యోగుల పోరాటాలు ఆరాటాల మధ్య కొత్త రిక్రూట్మెంట్స్ లేవు. సాఫ్ట్వేర్కి తప్ప సాధారణ చదువులకి విలువ ఉండడం లేదు. అంతా ప్రైవేట్ మయం, అవుట్సోర్సింగ్ మయం, లేదంటే పయనం, కాదంటే మీడియా అభయం. అప్పట్లాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతగా లేవు. స్టెనోలు, టైపిస్టులు ఏమీ లేవు. అందుకే పేరెంట్స్ అంతా పిల్లలు పుట్టగానే మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నారు, వీళ్ళు అబ్రాడ్ వెళ్ళడం ఖాయం అని. అందుకే భార్యాభర్తల్లో ఎవరు పోయినా రెండో వాళ్ళు ఒంటరిగా ఉండడంలో ఆశ్చర్యం కానీ బాధ కానీ కలగడం లేదు. రేఖ 15 రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చింది. ఈలోగా నేను కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను పలకరించి వచ్చాను. బాగా ఏడ్చింది. ఇంకా నాకేం మిగిలింది మేడం, నేను ఎవరి కోసం బతకాలి అంది. ఇలాంటి సమయాల్లో ప్రతి వాళ్ళు వేసే ప్రశ్న ఇదే. కాకపోతే నేను ఒకటే అంటాను, ముందు ఎవరి కోసం ఎంతకాలం బతికాను అని ప్రతి వాళ్ళు తమను తాము ప్రశ్నించుకోవాలి. తర్వాత ఇక ముందు ఎవరి కోసం బతకాలి అనే ప్రశ్న వేసుకోవాలి అని అదే చెప్పి ఓదార్చొచ్చాను. ఎప్పుడు బాగా అలంకరించుకుని జడలో ఏనాడూ పువ్వు లేకుండా ఆఫీస్కు రాని రేఖ విషాదం మూర్తీభవించినట్టు రావడం చూడలేకపోయాను. రకరకాల స్టిక్కర్స్ కనిపించే నుదురు నల్లటి చుక్కతో ఉంది. ఐలైనర్తో అంతో ఇంతో అందంగా కనిపించే కళ్ళు కళావిహీనంగా ఉన్నాయి. పూలు లేని జడ బోసిగా ఉంది. ఈ మధ్య వర్క్ చేసిన చీరలతో ఎక్కువగా కనిపించేదేమో, ఆమె కట్టుకున్న చీర కూడా సింపుల్గా ఉంది. మొహాన నవ్వు లేదు. నా సీటు దగ్గరికి పిలిపించుకుని చెప్పాను, ఈ రోజుల్లో ఎవరు పాటిస్తున్నారు ఇవన్నీ, ఎందుకు ఇలా వచ్చావు అని. ఏమీ మాట్లాడలేదు. పోయిన వాళ్ళతో పోలేము, అలా అని వాళ్ళు లేరని తిండి నిద్ర మానలేం కదా అన్నాను. ఏమో మేడం,
లైఫ్ అంతా ఏం చేయాలో తెలియడం లేదు. ఇంక నాకు లైఫ్ ఏముంది, మా ఆయనతోనే పోయింది. అలా అనుకుంటే ఎవరూ బతకలేరు. వాళ్ళంతా బతకడం లేదా అన్నాను నా క్యాబిన్ బయట కబుర్లు చెప్పుకుంటున్న క్లాస్ 4 ఎంప్లాయీస్ని చూపిస్తూ. వాళ్ళంతా భర్తలు చనిపోగా వాళ్ళ స్థానంలో ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు. అందరికీ ఎన్నో సమస్యలు. భర్తలు తాగుబోతులై ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుని అప్పులని గంపెడు పిల్లల్ని వదిలి అకాల మరణం పొందిన వాళ్ళు. నా నాగచాట్లు పడుతూ ఆ అప్పులు తీర్చుకుంటూ చావలేక బతుకుతున్నా మొహాల్లో చిరునవ్వులు చెదరవు. వాళ్ళెప్పుడూ మేమెవరి కోసం బతకాలి అని ప్రశ్నించటం నాకు తెలియదు. క్యాకర్నా బచ్చోం కేలియా జీనా పడతా, పిల్లల కోసం బతకాలి అనుకుంటూ మానసికంగా పరిణితి పొందిన వాళ్ళు. పిల్లలు కూడా ఎవరి దారిన వాళ్ళు పోయారు. ఒంటరిగా బతకడం ఎట్లా? భయం వేస్తుంది. భయమా? నాకు భయం గురించి తెలియదు. అందులోనూ ఒంటరిగా బతకడం గురించి అసలే భయం లేదు. గత 10 ఏళ్లుగా, అంటే అమ్మా నాన్న పోయినప్పటి నుంచి ఒంటరిగానే బతుకుతున్నా. నాకు వేరే వాళ్ళతో కలిసి బతకడం అంటేనే భయం. వాళ్ళ బలహీనతలను భరించాలంటే భయం. వాళ్ళ హిపోక్రసీని చూస్తూ బతకడం మరీ భయం. వారి ప్రేమాభిమానాల్లో నటనంటే భయం. మమతానురాగాల కన్నా మనీ రాగాలంటే భయం. నాకు నా పుస్తకాలే తోడుగా, నా సిద్ధాంతాలే నీడగా నిర్మలంగా బతికే ఈ బతుకంటే ఏ భయం లేదు. అవన్నీ అనలేదులేండి నేను. అన్నా కూడా ఆమెకు అర్థం కావని తెలుసు. ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. నా మాటలు ఏమన్నా ప్రభావం చూపించాయేమో అని 2 రోజులు పరిశీలించా. పెద్దగా ఫలితం కనిపించలేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. మా ఆఫీసులో ఒక పక్క రూల్సు, మరో పక్క ప్రజాస్వామ్యం యథాప్రకారం సాగిపోతూనే ఉన్నాయి. 5-6 నెలలు గడిచిపోయి ఉంటాయి. నా రొటీన్లో మార్పు లేదు, రాదు కూడా. ఆఫీసులో కూడా మార్పు ఏముంటుంది? బ్రిటిష్ కాలం నాటి అవే జీవోలు, అవే రూల్స్. అయితే చిన్న కెరటం లాంటి మార్పు, అది రేఖలో. భర్త పోయాక కలిగిన మార్పులో కొద్దిపాటి చైతన్యం. ఆమె ఇప్పుడు మామూలుగా తయారవుతోంది. అప్పటిదాకా ఆమె మీద కుండల కొద్దీ సానుభూతి కురిపించిన మా స్టాఫ్లో గుసగుసలు మొదలయ్యాయి. రకరకాల స్టిక్కర్సు, ఐలైనరు, మంచి చీరలు ముందు గమనించిన మార్పులు. జడలో మల్లెపూల దండ తర్వాత గమనించిన మార్పు. పోనీలే, ఆమెలో ఆత్మవిశ్వాసం కలిగినట్టుంది. వయసుకు తగిన మానసిక పరిణితి రావాలి కదా. ఆమె పదవీ విరమణ కాలం దగ్గరకొచ్చింది కూడా అనుకున్నా. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఎబ్బెట్టుగానే చూశారు. నాకు కూడా ఎక్కడో ఏమోలో ఇలాంటి భౌతికమైన స్వాంతన అవసరమా ఈ వయసులో అనిపించింది. కానీ అలా అనుకోవడం సంస్కారం కాదని నన్ను నేను మందలించుకున్నాను. ఎవరిష్టం వారిది. ఆమె జీవితంలో అలంకరణకు అంత ప్రాధాన్యం ఇచ్చిందేమో, దాందేముంది? భర్త పోయిన వాళ్ళు అలంకరించుకోకూడదా? అయితే ఆ రోజు తెలుసుకున్న విషయంతో ఆమె మీద జాలిపడాలో, ఆ మానసిక బలహీనత మీద కోపం తెచ్చుకోవాలో తెలియలేదు. నేను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళే బాబా గుడికి ఆ ఆదివారం రేఖ వచ్చింది. ఒక్కతే రాలేదు. పక్కన ఎవరో పెద్ద ఆయన ఉన్నాడు. మొహంలో ఏదో తృప్తి, మరేదో ఆనందం కనిపిస్తున్నాయి. కొంచెం నా మనసులో ఎక్కడో చిన్నగా ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుని, ఏమోలే వాళ్ళ అన్నయ్యో బంధువో కావచ్చు అనుకున్నాను. కానీ అదే వ్యక్తి ఓసారి సినిమా హాల్లో కనిపించడం, నవ్వుతూ తుళ్ళుతూ ఉండడం నేను తట్టుకోలేకపోయాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, అక్కగారు చనిపోతే రేఖకి భర్తగా మారిన ఆమె బావగారే అని తెలిసాక ఆ వాస్తవం జీర్ణించుకోవటం చాలా కష్టమైపోయింది. అవసరమా ఈ వయసులో మరో పెళ్ళి? దేనికోసం చేసుకుంది? తోడు కోసమా? 60 ఏళ్లకు చేరువవుతున్న ఈ వయసులో మగతోడే కావాలా? సెక్స్ కోసమా? 30 ఏళ్ళు అనుభవించిన ఆ జీవితం మీద ఇంకా మోజుందా? వగైరా ప్రశ్నలతో నా మెదడు వేడెక్కింది. ప్రజాస్వామ్యానికి, బ్రిటిష్ కాలం నాటి రూల్స్కి పొంతన లేని పద్ధతులతో రాజీపడి ఉద్యోగిగా 20 ఏళ్ల నుంచి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న నేను రేఖ ఎంచుకున్న చివరి మజిలీని మనస్ఫూర్తిగా అభినందించాలో లేదో అనే సందిగ్ధంలో ఉండగానే రేఖ ఉద్యోగం మానేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. కథ పేరు జీవన రేఖ. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.